ఓసి కన్నె చుక్క నా దున్ను ముక్క నిన్ను చల్లగొట్టి బొంగరాలు ఆడేస్తా మల్లె పక్కల ఆకువక్కల చుంబనాల చుప్పనాటి చుట్టుకుంటది కోకా కోలాలతోటి జిప్సీ పండల్ల వచ్చి అందుకోర అంటదయ్యో కొట్టవద్దు ఏరు మార్చవద్దు ఈ పూత రేకు మాటలంటే మంటము కుక్కమేసిన నేను చిక్కనే అల్లి వెళ్ళి లంగరంత అగ్గిరప్పకి మాట పెట్టి మరాము చేస్తే మతంత దించేస్తా ఇవాడు తప్పించుకుని వెళ్ళలేవు ఆగు పిచ్చిలే ఈ రాత్రి తప్పించుకుని వెళ్ళలేవు పెట్టు బిజిలీ 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 ఏంటి ఏంటి నువ్వు చెప్పేది రాత్రి నిన్ను కాదా కానే కాదు నీ మత్తు దిగేదాకా పరిగెత్తిద్దామని పరిగెత్తాను గెస్ట్ హౌస్ అటువైపుకి వెళ్ళి చూస్తే నువ్వు కనపడలేదు సరేలే కైపు దిగిన తర్వాత వెతుక్కుంటూ వస్తావులే అని బాబాయ్ ఏమిటిదంతా చూసావా బాబు ఎంత ఘోరం జరిగిపోయిందో ఏం జరిగింది బాబాయ్ నిన్న రాత్రి ఎవడో తాగుబోతూ విధవా మన గెస్ట్ హౌస్ లో దిగిన డాక్టర్ మని బలాత్కారం చేశాట పాపం వచ్చే వారమే ఆ పిల్లకి పెళ్లిట శుభమాని శుభలేఖలు పంచడానికి వచ్చిన ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశాడు ఎవడో పశువు ఆ అమ్మాయి ఎవరు ఏ ఊరు బాబాయ్ ఇదిగో బాబు డిఎస్ దేవి 237 రాఘవయ్య రోడ్ భువనగిరి దరిద్రపు కొట్టింది పెళ్లి చేసుకోవడానికి నేను పనికిరాను అనర్హురాల్ని నా జీవితం సర్వనాశనం అయిందని ఉత్తరం రాసిపెట్టేట పోయిందంట పెళ్లి సంబంధం చూసినప్పుడైనా అమ్మా నాకు ఈ సంబంధం వద్దు నాగార్జున సాగర్ లో ఎవరితోనో ప్రేమలో పడి తిరుగుతున్నాను వాడినే పెళ్లి చేసుకుంటానని చెప్పి చావచ్చుగా పెళ్లింటిని శవాల కుప్ప చేసింది పెళ్లికి ముందే పిల్ల చెడిపోయిందని తెలిస్తే
ఎంత అమెరికా వాడైనా ఎందుకు చేసుకుంటాడు? పరువు కోసం బతికే మనుషులు కాబట్టి అట్లాంటి బిడ్డలు కన్నందుకు వాళ్ళకు వాళ్ళే శిక్ష వేసుకున్నారు. అయినా అలాంటి దరిద్ర కూతుర్ని ఏ తల్లి కనకూడదమ్మా. అమ్మా, నాకు మనిషి జన్మనైతే ఇచ్చావు కానీ నేను మృగంలా మారిపోయానమ్మా. ఎక్కడ ఆడది కన్నీళ్లు పెడితే అక్కడ శుభం జరగదంటారు. నా మూలంగా ఒక అమాయకురాలి బతుకు కన్నీళ్ల పాలై ఇల్లే వల్లకాడైంది. ఇంకా ఈ మృగానికి నీ పేరు తలుచుకునే అర్హత లేదు. అర్హత లేదమ్మా. అమ్మా, నువ్వెవరో, నీ పేరేమిటో తెలీదు. అయినా ఆడదానివి, అందుకే నా కోరిక బలైపోయావు. నువ్వు బతుకుంటే నీ పాదాల మీద పడి నా పాపం కడుక్కునే అవకాశం కలిగించు. ఈ గాజుల సాక్షిగా ఇంకెవరికి అన్యాయం చెయ్యనివ్వను. దైవమా, నీ లీలలు చిత్రం సుమా. ఓ దైవమా, నీ లీలలు చిత్రం సుమా. ఇది హాలాహలమో అమృత ఫలమో తేలేదలా. ఎద కోరిన వరమో తీరిన రుణమో పోల్చేదెలా. ఓ దైవమా, నీ లీలలు చిత్రం సుమా. ఎప్పుడో జరిగిన నేరం నిప్పులా కాల్చేస్తుంటే నిలువునా తనురగిలాడే అగ్నిశిఖలా. ఎదలోని జ్వాలతో ఎదిగాడు చంద్రుడై 10 మంది కళ్ళలో నిలిచాడు దీపమై. ఆరిపోమంటే న్యాయమా? ఓ దైవమా, నీ లీలలు చిత్రం సుమా. గుండెలో దేవత ఎదురై ఆయువును బలి కోరింది. ఊపిరిని హారతి చేసి ఇమ్మన్నది. ఆనొసటి కుంకుమ చెరపటం ధర్మమా? 100 ఏళ్ల బంధమై చేరటం సాధ్యమా? ఏది కర్తవ్యం తెలుకుమా? ఓ దైవమా, నీ లీలలు చిత్రం సుమా. ఐఎమ్ సారీ. ఇందాక మీరేదో హ్యాపీ మూడ్లో వస్తే నా గతం చెప్పి మిమ్మల్ని విసిగించాను. రియల్ ఐఎమ్ వెరీ సారీ. గత 5 ఏళ్లుగా మీరు అనుభవిస్తున్న బాధను దూరం చేయడానికి నాకు 2 నెలలు టైం ఇవ్వండి. జస్ట్ 2 months. మీ బతుకు పాడు చేసిన వాడి భవిష్యత్తు మీ కాళ్ళ దగ్గర ఉంటుంది.